వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు ఫ్లెక్సీతో ర్యాలీ. నెహ్రూ సెంటర్ లో 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. సంఘీభావంగా పాల్గొన్న విద్యార్థి సంఘాల దాడులకు నిరసనగా ఆందోళన. మైనార్టీల దాడులు చేయవద్దని పిలుపునిచ్చిన తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్. నిరుపేద విద్యార్థులకు భరోసా. స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా నోట్బుక్స్, పెన్స్ పంపిణీ. చదువుకునే విద్యార్థుల సహాయార్థం, సౌకర్యార్థం మౌలిక వస్తువులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, బంగ్లాదేశ్ లో హిందువులు, క్రైస్తవులు సహా ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తీవ్రంగా ఖండించారు. మైనారిటీలపై దాడులను హీనమైన చర్యగా అభివర్ణించారు. వారిని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రిజర్వేషన్ల వ్యతిరేకత ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల్ని కోరారు. మైనారిటీలు తమకు సోదరులని, దేశాన్ని కాపాడిన విద్యార్థులు కుటుంబాలని కాపాడలేరా అని ప్రశ్నించారు. దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఖండించారు. ఈ దాడులను హేయమైన చర్యలుగా ఆయన అభివర్ణించారు. హిందూ, క్రిస్టియన్, బౌద్ధ కుటుంబాలను దాడుల నుంచి రక్షించాలంటూ నిరసనలు చేపడుతున్న విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు. వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలే కదా, మీరు దేశాన్ని రక్షించగలిగారు అన్నారు. కుటుంబాలను రక్షించలేరా? వారు నా సోదరులు, ఎవరు వారికి సాయం చేయవద్దు, మనమంతా కలిసి పోరాడదాం, కలిసి జీవిద్దామని యూనస్ పిలుపునిచ్చారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ముత్యాలమ్మ తల్లి బోనాల్లో తోడేటి వెంకన్న అనే వ్యక్తి తన కడి పుంజుకు చెవి, కమ్మలు, బుట్టలతో అలంకరించి ఊరేగింపుగా ముత్యాలమ్మ గుడికి తీసుకువచ్చారు. గత కొన్నేళ్లుగా ప్రతి బోనాల పండుగకు కోడి పుంజును అలంకరించి తీసుకొస్తామని ఆయన తెలిపారు. కోడి పుంజుకు బుట్టాలతో పాటు అమ్మవారికి సమర్పించేందుకు చిన్న మద్యం సీసా తగిలించడంతో అందరి దృష్టి కోడి వైపే ఆకర్షించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన బోనాల్లో ఈ కోడిపుంజుతో పలువురు యువకులు సెల్ఫీలు, ఫోటోలు దిగడం గమనార్హం. బోనాల పండుగలో కమ్మలు, బుట్టాలతో అలంకరించిన ఈ కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణ నిలిచిందన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు ఫ్లెక్సీతో ర్యాలీ చేపట్టారు. వరంగల్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు కరెస్పాండెంట్ జనగామ నివాసి యోగిరెడ్డి ఆయన కూతురు ఆధ్యారెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని స్థానిక నెహ్రూ సెంటర్ లో 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విషయాలను అనుసంధానంగా చేరవేస్తున్న జర్నలిస్టులకు సెక్యూరిటీ లేకుండా పోయిందని అన్నారు. సమాజంలో జర్నలిస్టు వృత్తి నేడు వెట్టి చాకిరీ వృత్తిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు పాల్గొన్నారు. జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడు పరిస్థితి ఎట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తప్ప మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మన జీవన విధానం కొనసాగుతున్నది. అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్టు వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఇలా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి. మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందులో ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు, మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే, ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరపునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ ఘర్ మే తిరంగా జెండా కార్యక్రమం స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా నిర్వహించారు. ఈ నెల 17 ఆగస్టు మూడోసారిగా చేపట్టారు. చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ర్యాలీని నిర్వహించి మహానీయుల విగ్రహాల వరకు వెళ్లి వారికి పూలమాలతో నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ దేశంలోని ప్రతి వ్యక్తి కుల మత వర్గ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇంటిపై ఏర్పాటు చేసి తన జాతీయవాదాన్ని తెలపాలనే ఉద్దేశంతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎప్పుడైతే మనకు దేశభక్తి అంతరించిపోతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు
ప్రతి ఇంటి మీద హర్ ఘర్ తిరంగా అనే ఒక నినాదంతో దేశభక్తి చాటాలనే ఉద్దేశంతో తిరంగా యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా యూత్ ఏదేదో అలవాటు చేసుకొని అన్ని విధాలా చెడిపోతుంది. కాబట్టి దయచేసి హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేసినందుకు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్. भारत माता की जय। మనం దేశం కోసం ఎంతో కష్టపడిన మన మోడీ గారు ప్రతి ఇంటి పైన జెండా ఎగరవేయాలనే ఆదేశాల ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. దేశం కోసం మనం ఎలా స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ పెద్దల వల్ల ఆ మహనీయుల వల్ల మనం ఎలా సుఖ సంతోషంతో బతుకుతున్నామని భావితరాల మూలంగా తెలియజేయడానికి మన మోడీ గారు ప్రతి వ్యక్తికి ఇలాంటివి మనం స్వేచ్ఛగా బతుకుతున్నామనే ఆలోచన మోడీ గారికి వస్తుంది. ఇలాంటి మన భారతదేశంలో అందరూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలనే నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మనమంతా సంతోషంగా ఉన్నాము. అవకాశం मातरम मातरम वंदे मातरम बोलो भारत माता की जय। भारत माता की जय। जय जय माता भारत माता। जय जय माता भारत माता। भारत माता की जय। भारत सैनिकुलम जय मातरम वंदे कोट्ల సైనికులం वंदे పోకిరిల చిల్లర చేష్టలు ప్రాణాలతో చెలగాటం. సోషల్ మీడియాలో హీరోలు అయ్యేందుకు కొంతమంది ప్రాణాలను లెక్క చేయకుండా పిచ్చి పనులు చేస్తున్నారు అని పోలీసులు మండిపడుతున్నారు. ఇద్దరు యువకులు స్కేటింగ్ షూ వేసుకుని రోడ్డుపై స్టంట్ చేసే వీడియో వైరల్ అవుతుందని ట్రక్కును పట్టుకొని ఒకరు వేలాడగా మరో వ్యక్తి వీడియో తీస్తూ కనిపించాడు. ఏమైనా జరిగితే ఏ తప్పు చేయని ఆ ట్రక్కు డ్రైవర్ చిక్కులో పడేవాడని నెటిజన్లు వాపోయారు. విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని నెటిజన్లు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక 1వ డివిజన్ లో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఈతునూరి హరిప్రసాద్ సమక్షంలో చదువుకునే విద్యార్థుల మౌలిక వస్తువుల రూపకల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజింగ్ నజీమా శారదా కుమార్ సహకారంతో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్ అందజేశారు. అనంతరం పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు చదువు ఎంత ప్రాముఖ్యమో విద్యార్థులు గుర్తించాలని నసీమా అన్నారు. చదువుకునే విద్యార్థులు
విద్యార్థుల సహాయార్థం సౌకర్యార్థం మౌలిక వస్తువుల రూపకల్పనను చేపట్టడం నిజంగా చాలా అభినందనీయమని తెలిపారు. వారి సేవలు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా విద్యార్థులకు అవసరమయ్యే బుక్స్, పెన్స్, ప్యాడ్స్, యూనిఫామ్, షూస్ తదితర సంబంధించిన వస్తువులను విస్తృతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భరోసా సేవల పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు సాధు రమేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ దానం చేసినా కూడా అది ఆ రోజుల్లో అయిపోతుంది. కానీ విద్యాదానం అనేది ఖచ్చితంగా కూడా వారి భవిష్యత్తులో దిశానిర్దేశం చేస్తుంది. విద్య అనేది చాలా ఉన్నతమైనది. విద్యను మరి అట్టి విద్యకు ఉపయోగపడే విధంగా ఇంతగానో కృషి చేస్తున్న ఈ మధ్య కాలంలో నేను చాలా సార్లు చూసిన భరోసా నస్రీన్ గారు మరొక ఫౌండేషన్ ద్వారా చాలా ముందు చూపుతోని తాను గ్రహించి విద్యకు తోడ్పడాలనే సదుద్దేశంతో ప్రతి దారిలో కూడా మన వంత కృషిగా మరి పెన్నులు కావచ్చు, బుక్కులు కావచ్చు, వివిధ రకాలైన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు. నిజంగా కూడా ఆ భగవంతుడు వారికి ఆరోగ్యాలు ప్రసాదించి మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుంచే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కుమార్ శారదా గారిని కూడా అప్రిషియేట్ చేస్తూ వారిని కూడా భగవంతుడు ఆరోగ్యాలతో మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా కూడా మరి అందరూ కూడా ఏదైనా కూడా మనం ఒక్కై వంగరిదే మానై వంగదు అని అంటారు. ప్రతి ఒక్కరు కూడా పెద్దలు ఏ విధంగా మనకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక్క నిమిషం అందరి కంటే తెలియదు కావచ్చు. తల్లిదండ్రులు ఖచ్చితంగా కూడా ఒకరోజు ఉండారా, మీరు కూడా భవిష్యత్తులో ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పి ఈరోజు చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ భరోసా నరసింహ గారి ఆధ్వర్యంలో మరి వారి పితృసేవకమైన రాజుగారి జ్ఞాపకార్థం శారదా కుమార్ గారు ఈరోజు భరోసా ఫౌండేషన్ వారి సహకారంతో చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం మరి రేపు చదువుకునే రోజుల్లో విద్యార్థులు గతంలో చూసుకున్నట్లయితే అనుకూల వసతులతోని వాళ్ళు చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడు ప్రస్తుతం నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువుకునే సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు పడద్దు, వాళ్లకు కావాల్సిన వస్తువులు సంబంధిత పుస్తకాలు లాంటివి కానీ, పెన్స్ లాంటివి కానీ, యూనిఫామ్స్ లాంటివి కానీ, షూస్ లాంటివి కానీ ఇటువంటి సంబంధించిన మౌలిక వసతుల రూపకల్పనను మరి ఒక యుద్ధ ప్రతిపాదకల భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసింహ గారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం ఇటీవల చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, అలాగే మధ్యాహ్న భోజన విద్యార్థుల సౌకర్యార్థం వారు ఇంటి దగ్గర నుండి స్కూల్ కి హడావిడిగా వెళ్తున్నటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో ప్లేట్స్ మర్చిపోవడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజన సమయంలో వాళ్ళు కొంతమంది తీసుకురాకుండా మర్చిపోయినటువంటి వాళ్ళు విద్యార్థులంతా భోజనం చేస్తున్న సమయంలో ఆగి వెయిట్ చేయాల్సినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తెరిగి మరి విద్యార్థులంతా కలిసి భోజనం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వారికి తోచినటువంటి విధంగా మధ్యాహ్న భోజన సౌకర్యార్థం ప్లేట్స్ అందజేయడం జరుగుతుంది. అదే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు ఫ్లెక్సీతో ర్యాలీ. నెహ్రూ సెంటర్ లో 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. సంఘీభావంగా పాల్గొన్న విద్యార్థి సంఘాల దాడులకు నిరసనగా ఆందోళన. మైనార్టీల దాడులు చేయవద్దని పిలుపునిచ్చిన తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్. నిరుపేద విద్యార్థులకు భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా నోట్బుక్స్, పెన్స్ పంపిణీ. చదువుకునే విద్యార్థుల సహాయార్థం సౌకర్యార్థం మౌలిక వస్తువులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి విజయ్ న్యూస్. లక్ష్యం సమాజహితం.